హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి డిషెస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మైసూర్పాక్ చేయడం చూపిస్తాను. బయట స్వీట్ షాప్లో మైసూర్పాక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ షేర్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ శనగపిండి తీసుకోవాలి. వాటిని బాగా జల్లించుకోవాలి, ఎందుకంటే ఉండలు చుట్టకుండా ఉంటుంది. పిండిని మనం వేసేటప్పుడు జల్లించుకుంటేనే. నేను 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ సేమ్ అదే గ్లాస్తో షుగర్ వేసుకున్నాను. అలాగే కొన్ని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. మనం ఎందులోకైతే మనం మైసూర్పాకు వేయడానికి తీసుకుంటామో దానికి ఫస్ట్ ఆయిల్ రాసుకుని, ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకో కడాయి తీసుకుని 1 గ్లాసు సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ నెయ్యి, 1 గ్లాసు ఆయిల్ తీసుకున్నాను. ఈలోగా పాకం కూడా రెడీ అవ్వడానికి దగ్గరకు వస్తుంది. పాకం మనం ఇలా అంటుంటే ఇలా తీగలా రావాలి, మరీ గట్టిగా రాకూడదు. మనం ఇలా రిబ్బన్ టైప్లో రావాలి. ఇలా నేను అంటున్నాను చూసారా, ఆ టైప్లో కొంచెం థిక్గా రావాలి. కొంచెం థిక్గా వచ్చిన తర్వాత మనం శనగపిండి జల్లించి పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెంగా వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్కి ఎక్కువ శ్రమ పడేది ఏంటంటే బాగా కలుపుకోవడం. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. మనం ఆయిల్ని బాగా వేడెక్కాలి. అసలు స్టవ్ ఆఫ్ చేయకూడదు. మనం ఆ వేడి ఆయిల్ అలా వేస్తూ ఉంటూ తిప్పుకుంటూ ఉండాలి. అలా మనం 6-7 టైం అయినా వేయాలి, అది దగ్గర పడేంత వరకుని. అలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుని బాగా తిప్పుకోండి. మనం దీంట్లోని ఎలాంటి బేకింగ్ సోడా కానీ ఏమీ వేసుకొని అవసరం లేదు. ఇలా వేయడంతో చాలా గుల్లగా వస్తుంది. సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే గుల్లగా వస్తుంది. ఇలా టైట్ అయ్యేంత వరకు కొంచెం ఓపికతో బాగా తిప్పుకోవాలి. ఇలా టైట్ అయిన తర్వాత మనం ఒకసారి మొత్తం ఉంటుంది కదా, అది ఆయిల్ నెయ్యిని అది మొత్తం ఒకేసారి వేసేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని అది ఉడుకుతూ ఉంటుంది. మనం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. చూసారా, వేసిన తర్వాత ఎలా ఉడుకుతుందో దాన్ని అలాగే ఉంచండి. లోపల మొత్తం మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది. ఉడకడం వల్ల లోపల బ్రౌన్గా, పైన మనకి ఎల్లోయిష్గా వస్తుంది. వేడిగా ఉన్నప్పుడే మనం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, వేసిన ఆయిల్ అంతని ఎలా పీల్చుకుందో. ఆ బౌల్ని ట్యాప్ చేసుకుని కిందకి వేసుకుంటే ఇలా పీసెస్ కింద వస్తాయి. అంతే, ఎంతో టేస్టీ అయిన మైసూర్పాక్ రెడీ. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే గుల్లగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.